అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. 14వ తేదీ పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నవ్వుతో నభవిష్యత్ అన్నట్టు ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా అనతి కాలంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 100% సీట్లు సాధించిన తర్వాత మొట్టమొదటి సభ ఎవరు చేయని విధంగా చేయటం చాలా అద్భుతం. ఈ సభ సక్సెస్ అయిన దానికి నెల్లూరు జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ విధంగా జరగడం ఒక అద్భుతం. ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి, మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా తమిళనాడు నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఒక 10 లక్షల జనాభా దాకా సభకు వచ్చి సక్సెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా కూడా నెల్లూరు ప్రజలన్నా ఆయనకి ఒక అనుభూతి, చిన్ననాటి పరిచయాల గురించి, ముఖ్యంగా కూడా నెల్లూరులో పద్దెగనపేటలో ఉండేవారు. ఆ వీధి పేర్లు చెప్పడం కానీ, అదేవిధంగా వెలాంగిణి స్కూల్ టీచర్, ఆయన ప్రిన్సిపాల్, ఆమె వాళ్ళ గురువు, ఇలాంటివన్నీ కూడా ఆయన మెమరీగా తీర్చిదిద్దుకున్నారు. ఆ సభలో కూడా నెల్లూరు జిల్లా నుంచి గొప్పగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి నెల్లూరు జిల్లాని ఒక గిఫ్ట్గా రాష్ట్రంలోనే ఎవరు చేయని విధంగా అందరం కలిసి ఆయనకి ఒక గిఫ్ట్గా నెల్లూరు జిల్లా ప్రజలు రేపు రాబోయే స్థానాలు కూడా మొత్తంలో కూడా నెల్లూరు జిల్లా తరఫున ఆయనకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ సక్సెస్ అయినానికి తెలుగు చిరంజీవి యువతకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యువతకి, రామ్ చరణ్ యువతకి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి, ప్రతి ఒక్కరికి మనం పనిచేసి పెట్టాలి. సింపుల్గా ఆయన అంత పరిస్థితిలో ఉన్నా కానీ ఈరోజు ధర్మాన్ని కాపాడుతున్నారు. రాష్ట్రం ఈరోజు సుభిక్షంగా ఉందంటే దానికి ముఖ్య కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. గతంలో చూశారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రం సర్వనాశనం చేశారు, రాష్ట్రం రాజ్యం వీరభోజం అంటూ అనుభవించేశారు మొత్తం ఎమ్మెల్యేలు అందరూ. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడాడంటే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో యువత అందరూ పయనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన అడుగుజాడల్లో నడవాలని చూస్తున్నారు. ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు జనసేన వైపు చూస్తున్నారు. వాళ్ళందరూ జనసేనలోకి రావాలని, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా జనసేన వైపు మొగ్గు చూపాలని కోరుకుంటున్నాం. జై జనసేన,
జై పవన్ కళ్యాణ్ గారు. పార్లమెంటు నియోజకవర్గాల నుంచి తండోపతండాలుగా పిఠాపురం రావడం జరిగింది. ముఖ్యంగా కూడా నెల్లూరు నుంచి దాదాపు ఒక 40 బస్సులు నెల్లూరు జిల్లా నుంచి రావటం, అదేవిధంగా కూడా ఒక 200-300 కార్లు, టెంపోలు అయితే ఒక 100 టెంపోలు, దాదాపు ఇంచు 2000 మంది జనాభా పైన రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ వచ్చేసి ఆవిర్భావ సక్సెస్ సంబంధించినటువంటి ప్రెస్ మీట్. వైసీపీలో ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి అవాస్తవమైనటువంటి వాటికి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, కూటమిలో ఉండేటువంటి మా నాయకులకు కానీ అవసరం లేదు. ఎందుకనంటే ప్రజలందరికీ తెలుసు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనేది. నిన్నగాక మొన్న ఒకే రోజు 100 శంకుస్థాపనలు జరిగాయి రూరల్లో. ఈ రోజు నెల్లూరులో ఎన్ని జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ప్రజలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర ప్రజలను డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా పాత ప్రభుత్వంలో అబద్ధాన్ని నిజంగా చెప్పడానికి అలవాటు చేసుకున్న వ్యక్తులు ఇంకా అలవాటు పోగొట్టుకోలేదు. కాబట్టి వాళ్ళ మాటలకి ఈరోజు మనం సమాధానం ప్రజలు చెప్తున్నారు, ఏం చెప్పలేదు. అభివృద్ధి జరిగిందా లేదా అనే సంగతి ప్రెస్కి తెలుసు, మీడియాకి తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి అటువంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలకు ఆన్సర్లు చెప్పి మాకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని వేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా జనసేన నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మరియు కోర్ నియోజకవర్గం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 11 సంవత్సరాలు పోరాటాలు చేసాం, ఈసారి ఉత్సవం చేసుకుందాం అనే నినాదంతో పిఠాపురంలో చిత్రాడ గ్రామంలో మొన్నటి రోజు జరిగినటువంటి జైకేతనం సభకు నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా అనే రీతిలో జన సైనికులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి జై జయ హర్షధ్వానాల వద్ద జైకేతనం ఎగరవేయడం జరిగింది. ఇందులో నెల్లూరు జిల్లా ఎలక్షన్ ముందు నావికుడిలేని నావల తయారైనప్పుడు అప్పుడు ఒక అతను నేనున్నాను అని భరోసా ఇచ్చి నెల్లూరు జిల్లాకి అందరినీ ఏకతాటి మీదకి తెచ్చి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలవడంలో జనసేన పార్టీది కూడా కీలక పాత్ర ఉంది అని నిరూపించి వెనువెంటనే వచ్చినటువంటి సభ్యత్వాల నమోదులో కూడా 40,000 పైచిలకు చేయించి నెల్లూరు జిల్లా పేరుని రాష్ట్ర వ్యాప్తంగా చరిత్ర పటంలో ఎక్కించి, అలాగే ఈ సభ నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక బస్సులు కావచ్చు, టెంపోలు కావచ్చు, కార్లు కావచ్చు తీసుకెళ్లి వాళ్ళకి సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి మరొకసారి నెల్లూరు జిల్లాని రాష్ట్ర చరిత్ర పటంలో ఎక్కించినటువంటి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గాడ్ ఫాదర్, ట్రబుల్ షూటర్, ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క విలేజ్ని కావచ్చు, మండలాన్ని కావచ్చు, నియోజకవర్గాన్ని కావచ్చు, జిల్లా మొత్తాన్ని డివిజన్ల వారికి విభజించి కమిటీలు వేసి ఎటువంటి లోపాలు లేకుండా అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒకే కంట్రోల్లో వేములపాటి అజయ్ కుమార్ గారి కంట్రోల్కి తీసుకొచ్చి నెల్లూరు జిల్లాని ఈరోజు నెల్లూరు జిల్లాలో మేము పిఠాపురంలో నడుస్తూ వస్తూ ఉంటే ట్రాఫిక్లో చాలా మంది అడిగారు, నెల్లూరు జిల్లా నుంచి ఎంతమంది వచ్చినారు, ఎక్కడ చూసినా అజయ్ కుమార్ గారు అంటూ ఉన్నారంటే ఆయన నెల్లూరు రెడ్డి, జన్మస్థలం నెల్లూరు, ఉండేది ఇప్పుడు ఆయన ఏపీ టిడ్కో చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము అందరం వచ్చామంటే చాలా గొప్పగా ప్రతి ఒక్కరు అడగడం జరిగింది. అంటే ఆ స్థాయిలో అజయ్ కుమార్ గారు వారం రోజుల పాటు అక్కడే ఉండి పనిచేయడం, మమ్మల్ని అందరూ కూడా ఏకదాటి మీద తీసుకురావడం జరిగింది. సభ ఎలా జరిగిందంటే విజయోత్సవ సభ. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక దర్యాప్తు వేశారంట నిన్నటి రోజున. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే అతను వ్యక్త లేక శక్తి, అసలు ఎంతమంది వచ్చారు, ఇంతమంది స్వచ్ఛందంగా రావడం ఏంటి, దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఇతని గురించి ఇంతమంది, అంత యువత ఇంతమంది స్వచ్ఛందంగా తరలి రావడం ఏంటని చెప్పి ఒక దర్యాప్తు సంస్థ కూడా వేశారని చెప్పి ఈరోజు పేపర్లో చూడడం, సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా చూస్తూ ఉన్నాం. సభ చాలా సూపర్ సక్సెస్ అయిందని అందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాము. త్వరలో కమిటీలు కూడా వేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక నుంచి కూడా అందరం కూడా నెల్లూరు జిల్లాలో వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏకతాటిగా పనిచేసి అధికారులతో సమన్వయం చేసుకొని ప్రతి ఒక్క జన సైనికుడికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.